ప్రజాభ్యో యోగక్షేమ. అందరికీ నమస్కారం. విశేషంగా ఈ పరాభవనామ సంవత్సరంలో శని గోచార ఫలితాలు ఈ ధనుసు రాశికి ఎలా ఉండబోతోంది. మీ ధనుసు రాశి అయితే మీకు 4వ ఇంట్లో శనిగ్రహం కూర్చోవడం జరుగుతుంది అనమాట. 4వ స్థానాన్ని స్థిరాస్తులు, ఇల్లు, ఇట్లాంటివన్నీ కూడా, వాహనం, ఇట్లాంటివన్నీ కూడా మనం అంటూ ఉంటాం అన్నమాట. వీటిలో కాస్త మీకు చికాకులు, అన్ని సమస్యలుగానే ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే అన్నిటి మందగ్రహం అన్నీ కూడా ఆ 4వ స్థానానికి సంబంధించినటువంటి ఇష్యూస్ క్రియేట్ చేస్తుంటుంది. అదేవిధంగా తల్లి నుండి అనుకూలం ఉండదు. తల్లి కూడా మీకు అంత అనుకూలంగా ఉండడానికి మీరు చాలా కన్విన్స్ చేయాల్సి వస్తుంది అనమాట. ప్రతి ఒక్క విషయంలోనూ మీరు కాస్త ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. అంత ఈజీగా నమ్మకపోవడం ఇవంతా కూడా ఉంటుంది. అన్నిట్లోనూ ఆందోళన, ఇంట్లో ఆందోళన, వాహనంలో ఆందోళన, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా మీకు ఎప్పుడు బాగుంటుంది అంటే ఫిబ్రవరి 2027 సంవత్సరం తర్వాత మీ ఈ సమస్యలన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైన మీకు అనుకూలమైతే కలుగుతాయి. ఏ విషయాల్లో? ఇంటి విషయంలో, ఇల్లు కట్టడానికి, అదేవిధంగా ఒక స్థిరాస్తులు చేసుకోవడానికి, అదేవిధంగా భూ సంబంధ వ్యవహారాలు కానీ, వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి కానీ, అదేవిధంగా ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇవంతా కూడా మీకు చాలా అనుకూలం అవడానికి అప్పుడు బ్రహ్మాండమైన మీకు సమయం ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి గురువు అవడం వల్ల అక్కడ నుండి గురు వీక్షణే మనం తీసుకుంటే శనిగ్రహం పైన ఆ యొక్క మంచి అద్భుతమైన ఫలితాలు ఇచ్చి, ఆ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ ఇచ్చి మీరు దాన్ని మేనేజ్ చేయడానికి కూడా చాలా మీకు మనోధైర్యం కూడా ఎక్కువ రావడానికి కూడా ఫిబ్రవరి తర్వాత చాలా మంచి అవకాశాలు ఉంది. 2027 సంవత్సరం నుంచి మీకు అద్భుతమైన మీకు అనుకూలాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే అప్పటికి కేతుగ్రహం కూడా మూవ్ అయిపోవడం, అదేవిధంగా శని యొక్క ప్రభావం మీకు రావడం, మీ యొక్క బిజినెస్లో కానీ, మీరు చేసే వృత్తుల్లో కానీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతవరకు మీరు ఏం చేయాలి అంటే శనికి సంబంధించినటువంటి శనిగ్రహం అంటే నృసింహస్వామి కవచం పారాయణం విశేషంగా, ఎందుకంటే ఆధిపత్యం, సుబ్రహ్మణ్య కవచం పారాయణం, ఇవంతా చేయడం వల్ల కూడా దాని నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇళ్లలో ఎక్కువగా తీర్థ నదులు, లేదంటే మంచి మంచి నదుల్లోంచి, సముద్రం నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటే, ఆ ఉప్పుతో శుభ్రం చేయడం వల్ల కూడా ఆ శని యొక్క దోషాలు పోయి మీకు అద్భుతమైన అనుకూలం ఉంటుంది. మీకు విశేషంగా మీకు ఏదైనా వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షపు నీటిని సమకూర్చుకుని ఆ వర్షపు నీటితో మీరు తరచూ మీరు ఇంటిని శుద్ధి చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలిగి ఆ యొక్క భూ సంబంధమైన వ్యవహారాలు మీకు అన్నీ కూడా అనుకూలం అవడానికి అద్భుతమైన సమయం అయితే వస్తుందని తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని.